హాయ్ హలో నమస్తే మహామ్యాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు కృష్ణానగర్ కథల్లో భాగంగా మన స్టూడియోలో సుబ్బరాజు గారు అనే సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన సినిమా జీవితం ఈ రెండు విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సుబ్బరాజు గారు. నమస్తే అండి సార్, మీ పేరు సుబ్బరాజేనా, ఇంకేమన్నా వెనక ముందేమన్నా? సుబ్బరాజు, సూర్య సుబ్రహ్మణ్యం రాజమరాజు పూర్తి పేరు. మీది ఏ ఊరు సార్? మాది వెస్ట్ గోదావరి జిల్లా పోలవరం సార్. పోలవరం. మీది పోలవరం అంటే చాలా చరిత్ర ఉందండి. ప్రాజెక్టు కూడా పోలవరం ప్రాజెక్ట్ అండి. సార్, మీ మీ అమ్మ నాన్న పేర్లు, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఈ సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఏం పని చేసేవాళ్ళు? మా నాన్నగారి పేరు దండు నారాయణమూర్తిరాజు గారు అండి. మా అమ్మగారు దండు సుబ్బాయి అమ్మగారు. నాకు ఒక బ్రదర్ అండి డివిఎస్ రాజు, ఆయన కూడా ఈ మధ్య ఆర్టిస్ట్గా చేస్తున్నారు. నాకు ఇద్దరు చెల్లెళ్ళు అండి, కుమారి లక్ష్మి. మా ఫ్యామిలీ మాకు బ్యాంది షాపులు 2 ఉండేయండి పోలవరాన్ని. మీరు చదువుకున్న తర్వాత వ్యాపారంలో చదివిన తర్వాత 10th వరకు చదువుకున్నాను అండి. తర్వాత నాన్నగారు బ్యాంది షాపులు పెట్టారు. అందులో బ్యాంది షాపుల్లో మేము పనిచేసిన ఓనర్స్ అండి. బ్యాంది షాప్ సొంత షాపు, బ్యాంది షాప్ సొంతంగా నడిపాం సార్. అక్కడ షూటింగ్లు అన్నీ జరిగాయండి. అక్కడ పోలవరం విశ్వనాథ్ గారి సినిమాలు, రాఘవేంద్ర గారి సినిమాలు, ఇక పెద్ద వంశీ గారి సినిమాలన్నీ అక్కడేనండి. ఆ షూటింగ్లు జరిగి మా నాన్నగారిని షాపులో పెట్టి ఆ షూటింగ్లు జరిగేటప్పుడు చూడటానికి వెళ్ళిపోయేవాడిని. నాకు సినిమాలు అంటే బాగా ఇది. సాయంత్రం వరకు ఉండి వచ్చేవాడిని. నాన్నగారు దెబ్బలాడేవారు, నీకు ఏ పిచ్చి లేదు, ఈ సినిమాలు ఏంటని దెబ్బలాడే. నాకు ఎందుకు అలాగ ఇంట్రెస్ట్. నాకు అక్కడ కలిసి ఉన్నారా నా తొలి సినిమా అండి, అక్కడే చేశా. అక్కడ కాశీ విశ్వనాథ్ గారు కోడేటర్, దానికి డైరెక్టర్ ఎవరు? దానికి ఉదయ భాస్కర్ గారు అండి. కలిసి ఉన్న సురేష్ బ్యానర్ అండి. అక్కడ షూటింగ్ చేస్తే కాశీ విశ్వనాథ్ గారు నాన్నగారు నాకు తెలుసండి, యనమదల బాబురావు గారు. ఆయన ద్వారా నాకు నా కాశీ విశ్వనాథ్ గారు చెప్పారు, సుబ్బరాజుకి కొంచెం సినిమాలో వేషం. మీరు అడిగారా? నేను అడిగాను. కాశీ విశ్వనాథ్ నాన్నగారిని అడిగి, పురుషోత్పట్నం అండి వాళ్ళది, గోదావరి అవతల, ఈస్ట్ గోదావరి జిల్లా పురుషోత్పట్నం అండి. ఆ నాన్నగారిని అడిగా కలిసి, సార్ సినిమాలో కాశీ విశ్వనాథ్ గారు చెప్పి మీ బాబుకి నాకు వేషం ఇప్పించండి సార్ అన్న. ఆయన చెప్పారు, అరే సుబ్బరాజుకి వేషం చెప్పు, మనకు కావాల్సిన చెప్పు అంటే చెప్పారు. కలిసి ఉన్నారా షూటింగ్ జరుగుతుందండి మా ఊర్లోనే. అక్కడ తొలి డైలాగు, మీ చెరుకు తోటలకి ఏనుగులు పడ్డాయి, మీ పంటలు బాడు చేస్తున్నాయని డైలాగ్ చెప్తాను. చేతితో కర్రది ఉంటుంది. నా డైలాగ్ తర్వాత ఏనుగులు అది చెరుకు తోటను పాడు చేస్తాను. నా తొలి సినిమా అదండి, 2000 సంవత్సరం అండి. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అయిందండి. 2000లో చేశాను. మీరు నాటకాలు గిటకాలు నాటకాలు ఏమి లేదండి, సినిమాలు అంటేనే బాగా ఇది. నాకు సినిమాలు అంటే ఇష్టం. అంటే యాక్టింగ్ వచ్చిన వాళ్ళు మామూలు నాటకాల్లోకి వెళ్ళి నాటకాలు తక్కువ, నాటకాలు చూసేవాడిని కానండి, నాటకాలు చేయలేదు. సినిమాలు అంటే ఇష్టం. డైలాగులు అయ్యి బాగా చెప్తానండి, ఎమోషన్ డైలాగులు అని ఏదైనా చెప్తానండి. 2వ సినిమా కూడా సింహరాశి అక్కడే జరిగిందండి, సముద్ర గారి డైరెక్షన్లో. సముద్ర గారు, ఆర్బి చౌదరి గారు ప్రొడ్యూసరు, అది అక్కడే చేశా. 3వ సినిమా నువ్వు లేక నీళ్ళని కాశీ విశ్వనాథ్ గారు డైరెక్షన్ చేశారండి, అది హైదరాబాద్లో వచ్చేసా. తర్వాత 4వ సినిమా దిల్లి అండి, వినాయక్ నాన్నగారు రికమెండేషన్ చేశారు ఆ సినిమాకి. వినాయక్ గారు చెప్తే దిల్లి సినిమాలో కూడా చేశా. వినాయక్ నాన్నగారు కూడా మీకు తెలుసు అండి, శాగుళ్ళు అండి, వెస్ట్ గోదావరి జిల్లా మా ఊరికి దగ్గర పరిచయం. నాన్నగారు కూడా పరిచయం. అలా చేశాను సినిమాలు. అక్కడ మొదలైందండి నా సినిమా జర్నీ. అప్పుడు మీకు పెళ్ళి అయిందా సినిమా ఇండస్ట్రీకి వచ్చేప్పటికి? సినిమా అప్పుడు మ్యారేజ్ అయిందండి. మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు దెబ్బలాడేవారు. కాశీ విశ్వనాథ్ నాన్నగారు చెప్పారు, సుబ్బరాజుని పంపించి ఏ అలవాట్లు లేవు కదా, బ్రాందీ షాప్ నడుపుతూ అలవాటు లేకుంటే ఎట్లా? ఇప్పుడు టచ్ చేయలేదండి. వాళ్ళు తాగటానికి పడే ఇబ్బందులన్నీ నేను చూసా కళ్ళతో. వాళ్ళు మందు వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని నేను ఒక పాయిజన్ కింద చూసేవాడిని అండి. అసలు చూసి ఇది వద్దు అనుకున్న ఒక సంఘటన ఏదన్నా చెప్పండి. ఇది మందు ఈ వల్ల ఇట్లా అయిపోతున్నారు వీళ్ళు, నేను తాగకూడదు అని అనుకున్న. తాగుడు వల్ల ఇంట్లో అన్నీ కూడా అమ్మేసుకుంటారండి. నాకు వాచీలు తెచ్చి, ఉంగరాలు తెచ్చి ఇచ్చి సుబ్బరాజు గారు ఇవ్వండి అని బతిమాలు ఇవ్వరు. అలవాటు ఉండటమే కదా, వాళ్ళు అలాగ అయిపోయారని నేను మనసులో కొంచెం స్పందించా. అందుకే ఎప్పుడు నేను ఓ పాయిజన్ కింద చూసేవాడిని అండి, అసలు టచ్ చేసేవాడిని కాదు. తర్వాత హైదరాబాద్ వచ్చి షిఫ్ట్ అయ్యానండి. ఊరి నుంచి? మా ఊరి నుంచి సింగిల్గా వచ్చానండి ముందు. తర్వాత 4-5 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ పెట్టా.
ఆ అబ్బాయిలు నాకు ఇద్దరు అబ్బాయిలండి, వాళ్ళ మ్యారేజ్లు అయిపోయినాయి. మనవడు మనవరాళ్ళు ఇద్దరు, మనవళ్ళు మనవరాలు సార్, అంతా హ్యాపీగా ఉన్నారు. నాకు ఈ సినిమాలు తప్ప వేరే ఆలోచన ఉండదు. నాకు ఖాళీగా ఉన్న టైంలో ఆఫీసులకి వెళ్తూ ఉంటా. మీరు 25 ఏళ్ల కింద సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వేరుగా ఉండేది, ఇప్పుడు వేరుగా ఉండేది. అంటే తరం మారింది. కొత్త డైరెక్టర్లు, కొత్త ప్రొడక్షన్, కొత్త సిస్టమ్ కూడా. పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు 5 భాషల్లో వస్తున్నాయండి, ఏ సినిమా చేసినా. అవకాశాల కోసం ఎలా ప్రయత్నించేవారు, ఇప్పుడు ఎలా ప్రయత్నిస్తున్నారు? అదే ఆఫీసులకి అయితే కలిసి వెళ్ళేవాళ్ళం అండి. తెలిసిన డైరెక్టర్లు మనకి వేషాలు పరిచయాలు ఉన్నాయండి. ఎవరైనా సుబ్బరాజు అని పలకరిస్తారండి, పలకరించి వేషాలు మొత్తమే చేస్తానండి, పర్వాలేదు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు సుబ్బారావు? చేశాను, నాకు తెలిసి 500 సినిమాలు పైన చేసి ఉండదు. అమ్మా బాబోయ్, కౌంట్ చేయలేదండి ఇంకా. 100 సినిమాల్లో మీకు గుర్తింపు తెచ్చిన గుర్తింపు చేసిన అదే పటాసు ఒకటి పోలీస్ క్యారెక్టర్ అండి, కళ్యాణ్ రామ్ గారితో డైలాగులు ఉంటాయి. ఇక్కడ శాసనసభలో రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషను, అక్కడ డైలాగ్ ఉంటాయండి. సినిమాలు బాహుబలి కూడా చేశానండి. బాహుబలిలో కూడా కనిపిస్తారా తెర మీద? కనపడతానండి. పెద్ద ఆర్టిస్టుల మించి మా మీదకి వచ్చేయండి, పెద్ద మనుషులు అండి. అక్కడ ఆ సభలో ఉంటామండి, ఆ సభలో సీన్స్లో. సినిమాలు అయితే ఇప్పుడు పర్లేదు, బిజీగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ ఇయర్లో ఇప్పుడు హీరోయిన్ ఫాదరు, హీరో ఫాదరు, విలన్ రోలు, ఒక సర్పంచ్ క్యారెక్టర్, పొలిటికల్ ఎమ్మెల్యే క్యారెక్టర్, అవన్నీ ఇప్పుడు ఈ సంవత్సరంలో నాకు ఇస్తా అన్నారండి. ఇంతకుముందు మీకు వచ్చిన ఎక్కువ ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చాయండి? ఇదివరకు ఊరు పెద్దలు, ఎమ్మెల్యేలు, అలాగా అన్ని రకాల క్యారెక్టర్లు చేసామండి. కానిస్టేబుల్, ఎస్ఐ క్యారెక్టరు, అన్ని రకాలు. ఇప్పుడైతే మంచి క్యారెక్టర్లు ఇప్పుడు నాకు ఈ ఇయర్లో పడుతున్నాయండి. 2026 మాత్రం నా కెరీర్లో కలిసి వచ్చే సంవత్సరం అండి, 2026 సంవత్సరం. గతంలో ఏ ఏ హీరోల సినిమాల్లో చేశారు? మీరు చిరంజీవి గారి సినిమాలో కూడా చేశాను. గాడ్ ఫాదరు, ఖైదీ నెంబర్ 150 చేసా. మహేష్ బాబు గారి సినిమా మహర్షి, సినిమాలు చాలా చేసామండి. మిగతా హీరోలు? మిగతా వెంకటేష్ గారి సినిమా, బోయపాటి గారి డైరెక్షన్లో నాకు అన్ని సినిమాల్లో చెప్తారు సార్. నాకు ఏ సినిమా చేసినా బోయపాటి శ్రీని గారు నాకు ఆయన డైరెక్షన్లో నాకు చెప్తారు సార్, అన్ని సినిమాలు చేస్తాను. నాకు ఆయన అంటే ఎప్పుడు కలిసినా పాపం ఆయన చెప్తారండి. నాకు సుబ్బరాజు అంటే నాకు ఆయన గుర్తుపెట్టుకుని చెప్తారండి. మనం కూడా అఖండ 2 కూడా చెప్పారు సార్ కలిస్తే. సంతోషం, అది కూడా సినిమా బాగా చూశారండి, చాలా సంతోషం. ఇప్పుడు సుబ్బరాజు గారు మీరేమో ఉద్యోగం చేయలేదు ఎవరి దగ్గర, మీరు మీకంటూ ఒక సపరేట్గా మీకు ఒక బ్రాందీ షాపు, ఒక వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో అందరు మీ దగ్గరికి చెప్పారు కదా, ఇప్పుడు ఉంగరాలు తీసుకొని వచ్చి వాచ్, షూటింగ్లు అక్కడ జరిగేటప్పుడు వాళ్ళంతా మా దగ్గరికి వచ్చేవారు షాప్కి. దొంగరాని పార్టీ అక్కడ చేశానండి నేను, పెద్ద వంశీ గారి సినిమా. డైరెక్ట్గా వెళ్ళి కలిశాను, నాకు వేషం చెప్పండి సార్ మీ డైరెక్షన్ అని. నీకు మేషం కావాలో వేషం కావాలని అడిగాడండి. సార్ మేషం వస్తుంది కానీ మీ డైరెక్షన్లో వేషం రాదు కదా అని అడిగా. అయితే మేషాలు తీయించుకొచ్చా అన్నారు, తీయించేశానండి. తర్వాత చెంపలు కూడా గీయించామంటారు, గీయించా. అప్పుడు చిన్న మేసాలు పెట్టారు, ఒక డైలాగ్ ఇచ్చారండి, మండుతున్న కట్టి నోట్లో పెడతావా, ఇది నోరా లేక పెళ్లివారింట్లో గాడిపోయా, దీనికంటే కాల్చని వేడి నెల గంగాళంలో కూర్చోవడం నయమని డైలాగ్ చెప్పి పారిపోతాను. అక్కడ పెద్ద వంశీ గారి సినిమా కూడా మా ఊళ్ళోనే చేశా. ఎవరితో చెప్పారు ఆ డైలాగ్ మీరు? అది జయప్రకాష్ రెడ్డి గారండి, ఆయన అక్కడ డాక్టర్, ఆయన నాటు వైద్యుడు. ఏ సినిమా అంటే ఇది? దొంగరాముడు అండ పార్టీ. పెద్ద వంశీ గారు మాకు ఇచ్చారు. మేఘ సందేశం కూడా అక్కడే జరిగిందండి, దాసన గారి సినిమా. మేఘ సందేశం ఎప్పుడో పాతది కదా, మీరు చిన్నపిల్లలు అప్పుడు. జానకి రాముడు, విశ్వనాథ్ గారు, స్వాతి మిత్యం, త్రిశూలం సినిమా కూడా అక్కడే తీశారు, రాఘవేంద్ర గారి డైరెక్షన్. ప్రతి జనవరి 1కి రాఘవేంద్ర గారిని కూడా కలుస్తారండి సార్ని. ఆయన చేతితో డబ్బులు ఇస్తారండి, 100 రూపాయలు కవర్లో పెట్టి పండు ఇస్తారండి. థియేటర్కి వెళ్ళి మన జనవరి 1కి కూడా కలిసాను. ఆయన చేతుల మీద తీసుకోవడం కొత్త సంవత్సరం మాకు చాలా సంతోషంగా ఉంటామండి. అంటే నాకు తెలియదు రాఘవేంద్రరావు ఇస్తారండి, ఒక కవర్లో పెట్టి ఓ పండు 100 రూపాయలు కవర్లో పెట్టి ఇస్తారు సార్. ఇంతకుముందు దాసన ఇచ్చేవారు, ఇప్పుడు రాఘవేంద్ర గారు ఇస్తున్నారండి. మనం జనవరి 1కి కూడా వెళ్ళి కలిసానండి. దాసర్ గారు అయితే ఆయన ఖచ్చితంగా, దాసనారాయణ గారు కూడా ఆయన ఇచ్చేవారు. ఆ రోజు భోజనాలు కూడా పెట్టేవారు అంటండి. భోజనాలు రకరకాల
రుచులు. ఆయన బర్త్డే కూడా బాగా చేసేవారండి సార్. ఇండస్ట్రీకి లెజెండ్స్ అండి, దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు డైరెక్టర్లు పెద్ద లెజెండ్స్. సినిమాల్లోకి రాకపోయింటే మీరు ఒక బ్రాంచ్ షాప్ కాదు, ఒక 1000 బ్రాంచ్ షాపులు పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండేవాళ్ళు. అంటే ఆయన ఉండే వ్యాపారాలలో ఎందుకంటే లాభసాటి వ్యాపారం అనేది ఇదే. స్కూళ్ళు, హాస్పిటల్ తర్వాత మందమ్ముకోవడమే, ఎందుకంటే నిత్యావసరం అయిపోయింది అది. మీరు మరి అంత మంచి బిజినెస్ వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ ఏం సాధించారు మీరు? పిల్లల చదువులు అయినాయి, జాబులు వచ్చినాయి, మ్యారేజ్లు అయినాయండి. పర్లేదు, హ్యాపీ. వాళ్ళు సెటిల్ అయ్యారు, మనకి ఇబ్బందులు లేవు, పర్లేదండి. సినిమాలు అయితే చేస్తున్నాం, ఇప్పుడు కూడా బిజీగా. రిలీజ్కు 10 సినిమాలు ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా? ఎందుకు వచ్చాను రా సినిమా ఇండస్ట్రీకి అనే బాధ ఎప్పుడన్నా? నాకు అలా ఫీలింగ్ ఎప్పుడు లేదండి అసలు. నాకు ఆ ఇబ్బందులు లేవు. మాకు ల్యాండ్స్ అయి ఉన్నాయండి పోలవరాన్ని. ల్యాండ్స్ ఉన్నా కూడా ఇక్కడ సంపాదించుకుంది ఇక్కడ ఇక్కడ వచ్చేది ఇలా సరిపోయేదండి మాకు. నెలకి 30-40 వేలు 50 వేలు వచ్చినా ఖర్చులకి ఇలా సరిపోతాయి కదండి. ఏంటి వాట్ నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి? 59లో అడుగుపెట్టినట్టున్నారా? 60 కంప్లీట్ అయినాయి మీకు? ఇప్పుడు 60 వచ్చినాయండి. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు. నేను ఉదయం జనవరి 1ని అశ్విని దత్ గారిని కలిశానండి. కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నానండి. సార్ నాకు పేరు పెట్టాలండి అని ఇండస్ట్రీలో 6 నటుల పేర్లు పెట్టుకున్నాను. చిరంజీవి రామ, శివనాగేశ్వర, కృష్ణ, సుబ్బరంగ 6 నటులు పేరు పెట్టుకున్నాను సార్. చిరంజీవి రామ అంటే నందమూరి తారక రామారావు గారండి. హనుమంతుడి గుండెల్లో శ్రీరాముడు ఉన్నట్టు కోట్లాది అభిమానుల హృదయాల్లో నందమూరి తారక రామారావు గారు ఉన్నారండి. 2 కళ్ళల్లో ఒకడు కృష్ణుగా, ఒక కంట్లో కృష్ణుడిగా కనపడతారండి రామారావు గారు, ఒక కంట్లో రాముడిగా కనపడతారండి. మాకు అదే ఆనందం అండి. వాళ్ళని చూస్తుంటే మాకు ఆనందం అండి. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే నాకు ఇష్టం అండి. మెగాస్టార్ చిరంజీవి గారు ఇష్టం అండి. కృష్ణరాజు గారు ఇష్టం అండి. మాకు కృష్ణ గారు ఇష్టం, ఎస్వి రంగారావు గారు ఇష్టం అండి. ఈ నటుల్లో 6 నటులు కల్మషం లేని మనుషులు సార్. వీళ్ళు ఏదున్నా ముఖం మీద చెప్పేస్తారు. నాకు 6 నటులు ఇష్టం అండి. ఆ పేర్లు అశ్విని దత్ గారి దగ్గర పెట్టించుకున్నాను. ఏం పేరు పెట్టుకున్నారు? చిరంజీవి రామ, శివనాగేశ్వర, కృష్ణ, సుబ్బరంగ. ఇండస్ట్రీకి 2 కళ్ళండి. అంత పెద్ద పేరు ఎవరు పిలుస్తారు? పెట్టుకున్నాను సార్. అలా నాకు ఇష్టం. నందమూరి తారక రామారావు గారు 1 కన్ను, అక్కినేని నాగేశ్వరరావు గారు 2వ కన్ను, 3వ కన్ను మెగాస్టార్ చిరంజీవి గారండి 3వ కన్ను. అని శివశంకర వరప్రసాద్ గారు పూర్తి పేరు. ఆ శివ పెట్టుకున్నానండి. 3వ కన్ను కనుక శివ పెట్టుకున్నాను. ఆ పేరు నాకు బలం సార్. అందుకే చిరంజీవి రామ, శివ నాగేశ్వర, అక్కినేని నాగేశ్వర పేరు నాగేశ్వర అండి. కృష్ణరాజు పేరు కృష్ణ, సుబ్బరంగ, ఎస్వి రంగారావు, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎస్విఆర్. నా పేరు డిఎస్ఆర్. ఒకటి రెబల్ స్టారు, మెగాస్టార్, సూపర్ స్టార్. ఈ 6 నటులు పేరు పెట్టుకున్నానండి. మహాశివరాత్రి ఫిబ్రవరి 15 తర్వాత నేను చేసే సినిమాల్లో టైటిల్గా ఎంచుకుంటానండి. నాకు ఆనందం సార్. నేను ఒకటి చెప్పనా, మీ ఈ పేర్ల కంటే మీ సుబ్బరాజు అనే పేరే బాగుంది. నాకు బాగుంది. ఆ పేరులో టైటిల్లో వేయించుకుంటానండి. ఫిబ్రవరి 15 మార్చి తర్వాత. పేరు శాంతాడంత పేరు ఎవరేస్తాడండి? ఇష్టం అండి. ఆ నటులు అంటే ఇష్టం సార్. మీరు ఏమైనా కూడా 25 ఏళ్ళ ఈ మీ కెరియర్లో సుబ్బరాజు గారే తెలుసు. ఏ పేరు పెట్టినా పిలుస్తాను, సుబ్బరాజు అని పిలుస్తారండి. కానీ టైటిల్స్లో ఆ పేర్లు వేయించుకోవాలని నాకు కన్ఫ్యూజ్ అవుతారు కదా ఇంతమంది పేర్లు వేస్తే. ఏం కాదండి, నాకు ఆ కోరిక సార్. ఆ నటులు మహానటులు, లెజెండ్స్, కారణజన్ములండి. ఆ నటులు మళ్ళీ ఇండస్ట్రీకి అలాంటి నటులు రారు సార్. నాకు ఆ నటులు అంటే నాకు అభిమానం సార్. సుబ్బరాజు గారు, మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఈ సినిమాల్లో మీకు ఇష్టమైన ఒక డైలాగ్, మంచి ఫెరోసియస్గాను లేకుంటే మీ హృదయానికి హత్తుకున్న ఒక డైలాగ్ ఏదో? పెద్దరాయుళ్ళు రజనీకాంత్ డైలాగ్ చెప్పారు. ఆపా, అంతకు మించి ఒక్క మాట్లాడితే నేను ఆశలు 4 చీరేస్తా. నా కళ్ళ ముందు నిలబడి చూడటానికి భయపడే నువ్వు నాట తీర్పునే కాదంటావా? నీ ప్రాణాలు తీస్తా. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావాల్సింది, నీతి, న్యాయం, ధర్మం. పుట్టు కాదురా ముఖ్యం, అక్కడ జరిగింది అన్యాయం, ఇక్కడ జరిపించే న్యాయం. తీసురా తాళి, కట్టరా తాళి. ఆడపిల్లని కరుణతో చూడాలిరా,
కామంతో కాదురా, ఏ మగాడైనా ఆడపిల్ల జోలికి వస్తే ఒక్కొక్క నా కొడుకుని తొక్కినారనిస్తా, నా కొడకల్లారా. బాయ్ అంత కసి ఉంది సార్ నాకు. 4 ఆయుధాలు పట్టుకు తిరుగుతున్నాను. కసి, కుసి, పట్టుదల, ధైర్యం. నా 4 ఆయుధాలకి ఈ ఇయర్లో నాకు అవకాశం వచ్చింది సార్ 2026. ఇప్పుడు నీకు ఒక మాట చెప్తా సుబ్రాజ్ గారు, ప్రతి ఒక్కరు నాకు బ్రేక్ వస్తుందని 25 ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నారు. నాకు టైము స్టార్ట్ అయింది సార్. నాకు టైము స్టార్ట్ అయింది ఈ ఇయర్ 2026. అందుకే ఈ మహానటులు పేర్లు పెట్టుకున్నాను నేను. ఎట్లా మీకు టైం స్టార్ట్ అయిందని మీకు తెలుస్తూ ఉంది? వేసే ప్రతి అడుగు గెలుపడిగే, భయపడితే ప్రతి అడుగు వెనకడిగే. నేను వేసేది గెలుపడిగే ఇప్పుడు. అది సార్ నా కాన్ఫిడెన్స్. నాకు మంచి క్యారెక్టర్లు ఈ ఇయర్లో పడుతున్నాయండి. అందరూ కూడా ఇప్పుడు కథలు కూడా రెడీ అవుతున్నాయండి. డైరెక్టర్లు చెప్పారు, సార్ సుబ్బరాజు నీకు మంచి క్యారెక్టర్లు రాస్తున్నాం, చేసి కానీ ఈ ఇయర్లో అన్నారండి. మరి ఇంతకాలం ఎందుకు రాలేదు మీకు? బ్రేక్ అండి, మనిషికి ప్రతి మనిషికి వస్తుంది. నాకు ఈ 2026 బ్రేక్ వచ్చింది. నాకు కలిసి వచ్చే సంవత్సరం ఇదే. సరే, ఏమేమి సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి మీరు చేసినట్టు? ఇప్పుడు రాజసాబులో చేశానండి. వచ్చినవాడు గౌతము, రాజస్థాన్ గారి 2 సినిమాలు, నేను రెడీ అండి, నక్కింత నదరా గారి డైరెక్షన్లో నేను రెడీ. ఒకటి విశ్వసేన గారి సినిమా ఒకటి, దగ్గర 10 సినిమాలు రిలీజ్కి ఉన్నాయండి. ఈ 10 సినిమాల్లో మీకు మంచి బ్రేక్ ఇచ్చే క్యారెక్టర్ ఏదైనా ఉంటుందా? ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేయబోతున్నాను. హీరో ఫాదరు, హీరోయిన్ ఫాదరు, మెయిన్ విలన్ క్యారెక్టర్ కూడా నాకు ఇస్తా అన్నారండి. ఈ ఫిబ్రవరి 15 మళ్ళీ మీ ఛానల్కి వచ్చి ఆ వివరాలు చెప్తాను సార్. మహాశివరాత్రి రోజు వచ్చి. అంటే ఈ సినిమా వేషాలు కాకుండా మీరు ఏదైనా బిజినెస్? ఏం చేయదు. సినిమా షూటింగ్లు ఉంటే షూటింగ్లకి వెళ్తామండి, లేకపోతే ఆఫీస్లోకి వెళ్ళి కలుస్తామండి. డైరెక్టర్ని కూడా అందరినీ కలుస్తామండి. తెలంగాణ దేవుళ్ళు ఒకటి గవర్నర్ క్యారెక్టర్ ఇచ్చానండి, చెప్పి డైరెక్ట్ గారు, మా బెదర్ మా అన్నయ్య గారు డైరెక్ట్ గారు చెప్తే అది గవర్నర్ క్యారెక్టర్ ఇచ్చారు. అప్పటి నుంచి మా బెదర్ కూడా ఇప్పుడు సినిమాల్లో చేస్తారు. ఆయన ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు ఈ సినిమా? ఆయన రియల్ ఎస్టేట్ చేసేవాడండి. నేను సినిమాలు చెప్పిన తర్వాత సినిమాలు చేస్తాను నాతో పాటు. ఇంట్రెస్ట్ అండి మా అన్నయ్య కూడా. ఆయన కూడా 67 ఇయర్స్ అండి, నాకు 60, ఆయన 67. సినిమాలు మా బెదర కూడా చేస్తున్నానండి. కైకాని సత్యనారాయణ గారి పర్సనాలిటీ అండి మనిషి. ఎన్ని సినిమాలు చేశాడు ఆయన? ఆయన ఇప్పుడు 20 సినిమాలు చేసి ఉంటాడు. సినిమాలు కాకుండా టీవీ సీరియళ్ళు తక్కువ అండి, ఎందుకంటే సినిమాలు సీరియల్కి కుదరదండి. ఇప్పుడు సీరియల్లో ఉన్నప్పుడు సినిమాలు చెప్తే సినిమాలు చేయలేమండి, డేట్లు ఇబ్బంది వస్తాయండి. సీరియల్ అసలు టచ్లోకి వెళ్ళండి, నేను వెళ్తే ఈ సినిమాలకు ఇబ్బంది అవుద్దండి. సినిమా చెప్పినప్పుడే సీరియల్ కంటిన్యూటీ చెప్తారు సార్, అప్పుడు చేయలేం కదండి, ఇబ్బంది అవుద్ది. అందుకే సినిమాలే చేస్తానండి, సీరియల్కి అప్పుడప్పుడు వెళ్తాను తప్ప ఎక్కువగా చేయనండి. ఇన్నేళ్ళ 25 ఏళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఎందుకు వచ్చాము రా ఈ సినిమా ఇండస్ట్రీకి అని అనిపించిందా? నాకు ఏం లేదండి, నాకు ఆ ఫీల్ లేదు. ఎందుకంటే నాకు లొకేషన్ ఉంటే అది ఆనందం అండి. 10 మందితో అలా కలిసి మాట్లాడటం, చేయటం, షూటింగ్ చేయటం, ఓ డైలాగ్ చెప్తే ఎంతో ఆనందపడతాం. సినిమా అంటే నాకు ప్రాణం సార్, అది తప్ప వేరే ఆలోచనలు ఏముండదు. సినిమా సినిమా సినిమా, నాకు వేరే ఆలోచనలు ఏముండవండి. సినిమా 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 అంతే. నాకు అంతా నిజమే. లేకుంటే సినిమాకు రాకపోయింటే మీ జీవితం వేరేగా ఉండేది కదా. ఏమో ఎలా ఉన్నా నాకు ఏంటి స్క్రీన్ మీద కనిపించడం దేవుడిచ్చిన వరం అండి. ఏంటి అలాగా కళ్ళ ముందు అలా కదలాడుతూ ఉంటారండి. సినిమాలో నటించిన నటులు అలా కళ్ళ ముందు అలా కదలాడుతూ ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాలు అలా ఉండిపోతాయండి, మొదటి జ్ఞాపకాలు. అందరూ కూడా నటించేయాలని ఉంటుంది కానీ నటించలేరు కదండి. ఈ సినిమాలో చేయడం కూడా భగవంతుడు ఇచ్చిన వరం అండి, అంతే. అదే మీరు సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారు చాలా కాలంగా. అయితే మీరు వ్యాపారం చేసుకుంటా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇది కాకుండా మీరు సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని వేషాలు వచ్చినట్టు చేస్తున్నారు. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఒక కొత్త వరవడి వచ్చింది. ఎవరైతే చాలామంది యాక్టర్సు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకొని పదవి విరమణ చేసిన తర్వాత ఖాళీ ఉండలేక సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇప్పుడు జాబ్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా సినిమాలకు వచ్చేస్తున్నారండి. వాళ్ళు అమౌంట్ డిమాండ్ చేయరండి, ఎంత ఇచ్చినా పర్లేదని చేసేస్తున్నారండి. వాళ్ళ వల్ల సీనియర్ ఆర్టిస్ట్ కొంచెం ఇబ్బందులు వస్తున్నాయండి, అంతే కదండి. మరి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు కదా. ఆ కొత్త వాళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నారండి. అలాగా మనకు పరిచయాల మీద చెప్తున్నారండి. నాకు బాగా పరిచయాలు ఉండబట్టి చెప్తున్నారండి. కొంతమందికి ఇబ్బంది అవుతుందండి.
వేషాలు చేయడానికి ఇబ్బంది అవుతుంది. సీనియర్ ఆర్టిస్టులకి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆఫీసులకు వెళ్ళరు, పరిచయాలు అదే వెళ్ళరు కదా, దాని మీద వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేనైతే అన్ని ఆఫీసులు టచ్ చేస్తాను కనుక నాకు ఏదో మొత్తమే చెప్తారండి నాకు. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీనే నమ్ముకొని యాక్టింగ్ వేషాలు చేయాలి అనే దీంట్లోనే మీరు ఉన్నారు. కానీ ఈ దీంట్లోనే ఉండి సరే మీ పిల్లలు పెళ్లి చేశారు, అంత ఫ్యామిలీ సెట్ అయిపోయింది, ఇవన్నీ సెట్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేసి పిల్లలను సెట్ చేసి మంచి ఇల్లు కనుక్కొని ఇప్పుడు ఖాళీగా ఉండలేక సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళ వలన మీకు ఇబ్బంది ఉంది. సీనియర్ ఆర్టిస్టులకు ఇబ్బందిగానే ఉందండి బాగా. ఎందుకంటే వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చినా చేస్తారని డిమాండ్ చేయరు వాళ్ళు. ఎందుకు వాళ్ళ పెన్షన్లు వస్తున్నాయి, డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఎంత ఇచ్చిన పని లేదు, వాళ్ళు అలా వచ్చేస్తున్నారండి. ఇదివరకు మద్రాసులో ఉండగా ఇలా వచ్చేవారు కాదండి ఎవరో. మద్రాసులో సీనియర్ ఆర్టిస్టులు ఉండేవారు, చంద్రమౌళి గారు, కవి గారు, వీళ్ళు ఈ రమేష్ నాయుడు గారు, వీళ్ళంతా సీనియర్ ఆర్టిస్ట్. కవి గారు ఉన్నారండి? లేరండి, చంద్రమౌళి గారు కూడా లేరు. వాళ్ళు ఉండగా అయితే అప్పుడు ఇంతమంది పోటీ లేదండి ఇండస్ట్రీలో. ఈ హైదరాబాద్లో షూటింగ్లు జరిగిన తర్వాత ఎక్కువ వచ్చేస్తున్నారండి. రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా వచ్చేస్తున్నారండి సినిమాలకి. దాని మీద సీనియర్ ఆర్టిస్టులకు ఇబ్బంది అవుతుందండి. వ్యాపారం చేసుకుంటూ సినిమా మీద ఇష్టంతో వచ్చి సినిమా ఆర్టిస్టుగా అవకాశాలు వస్తున్నాయని మీ అవకాశాలు వాళ్ళు తీసేసినట్టేదా? ఇప్పుడు కొంచెం ఇబ్బందే కదండి, కొంచెం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాకు పరిచయాల మీద నాకు ఇబ్బంది లేదు తప్ప కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి ఇలా రావటం వల్ల. ఈ ధూళిపాల రవీందరు ఈ టైప్ వాడు ఎంఎస్సి చదువుకొని వచ్చాడు, జొన్నలగడ్డ, ఈ బ్యాచ్ అంత ఉంది కదా ఒకటి, వాళ్ళంతా సీనియర్ ఆర్టిస్టులు అండి వాళ్ళు. కానీ వీళ్ళు రావడం వల్ల వాళ్ళకి వేషాలు తగ్గాయి, వాళ్ళు వాపోతున్నారు. ఇబ్బందులు అయితే పడవచ్చండి నాకు తెలిసి. సినిమా ఇండస్ట్రీలో ఉండే అసోసియేషన్లో ఏ అసోసియేషన్లో అయినా కూడా మేము మెంబర్గా ఉన్నారు. మాలో ఉన్నానండి, తెలంగాణ యూనియన్లో ఉన్నానండి. ఇక ఈయన శుభోదయం సుబ్బారావు గారు ప్రెసిడెంట్, అందులో కూడా ఉన్నా. ఇంకోటి కేడి రాజు గారి యూనియన్ ఒకటి ఉంది, అది 24 యూనియన్లో ఉంది, దాంట్లో కూడా ఉంది. 3 యూనియన్లో ఉన్నాను సార్ సభ్యుడిగా. మాలో ఎప్పుడు తీసుకున్నారు మీ సభ్యులు? మాలో తీసుకుని ఇక 5-6 ఏళ్ళు అవుతుంది. ప్రకాశం ప్యానల్లో పోటీ చేశాను సార్. అవునా? ఇప్పుడు మొన్న విష్ణు వాళ్ళు నిలబడ్డప్పుడు ఈ సినిమాలుగా పోటీ చేశాం. ఎన్ని ఓట్లు వచ్చాయి మీకు? ఓట్లు 200 పైన వచ్చాయండి. 200 అంటే గ్రేటే. ఓడిపోయాం. గెలుపు ఓటంలో ఏముందిలేండి. సుబ్బరాజు గారు, మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆనందంగా ఉన్నారా, లేకుంటే ఎందుకు వచ్చానని? నాకు బాధ ఏం లేదండి, సంతోషంగా ఉన్నాను. నాకేమి ఆ ఫీల్ ఏం లేదు. కానీ కొంతమంది ఈ మధ్య యూత్ అంతా ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకని చెప్పాలనిపించింది ఈ విషయం? అది పేపర్లో చూస్తున్నానండి రోజు. నాకు ఎక్కడో ఆత్మహత్యలు పేపర్లో చూస్తున్నాను న్యూస్. నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే తల్లి దెబ్బలాడిందనో, తండ్రి కొట్టాడనో, పరీక్ష ఫెయిల్ అయితే, లేకపోతే ఇంట్లో లేటుగా వస్తే తల్లిదండ్రులు దెబ్బలాడారనో, లవరు మోసం చేసిందనో. లవరు మోసం చేస్తే ఇంకో లవర్ ఉంటుంది, ఇంకో లవర్ ట్రై చేసుకోవచ్చు కదా. ప్రాణం తీసుకుంటే ప్రాణం పోదు కదా. ఏదైనా ఉద్రేకం, చనిపోవాలని ఉద్రేకం వచ్చినప్పుడు సారు ఒక 6 నిమిషాలు ఆలోచిస్తే ఆ ఆలోచన ఉద్రేకాన్ని చంపుద్దండి. ఉద్రేకాన్ని చంపితే ఆ మనిషి బతుకుతాడు. కానీ ఉద్రేకంలో ఆలోచించకపోతే ఉద్రేకం మనిషిని చంపుద్దండి. ఉద్రేకం వచ్చినప్పుడు ఒక 6 నిమిషాలు ఆలోచించాలండి. తల్లిదండ్రులను కూడా గుర్తు చేసుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులని గుర్తు చేసుకుని వాళ్ళ కోసమన్నా బతకాలి, ధైర్యంగా బతకాలండి. ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవడం? అది నాకు బాధ కలుగుతుందండి. ఆ పేపర్ ప్రతిరోజు చూస్తే భార్య దెబ్బలాడి పుట్టింటికి వెళ్ళిపోతే మొగుడు పిల్లల్ని చంపేస్తున్నాడు, తను చచ్చిపోతున్నాడు. అలా చచ్చిపోవడం ఎందుకండి ఉద్రేకంలో? ఆత్మహత్యలు అయితే చేసుకోకూడదండి. ఆనందంగా అందరూ ఈ కొత్త సంవత్సరంలో ఎప్పుడూ కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉండాలని. వత్తుల ప్రసాద్ గారు ఆల్ ది బెస్ట్. నన్ను మంచి ఇంటర్వ్యూ చేశారు, నన్ను. సంతోషం అండి. మీరు పిలవగానే మా ఇంటర్వ్యూకి వచ్చి మీ జీవిత విశేషాలని చెప్పినందుకు, మంచి అమూల్యమైన సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అండి, మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు సంతోషం. మళ్ళీ ఫిబ్రవరి 15 వస్తాను సార్, శివరాత్రి రోజున, మహాశివరాత్రి. ఓకే సార్. చూశారు కదా సుబ్బరాజు గారి జీవిత విశేషాలు. వచ్చే వారం మరొక ముఖ్య అతిథితో ఇంటర్వ్యూ చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.